నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంటు, కొత్త అధికారులు, కొత్త నియామకాలు. ప్రస్తుతం ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ గారిని దాదాపుగా ఎంపిక చేశారు. అధికారంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. మరి నిన్నటి వరకు ఉన్న కె జవహర్ రెడ్డి జూన్ నెలాఖరికి రిటైర్డ్ అవుతున్నారు. మరి గత 5 ఏళ్లలో 2 సంవత్సరాల క్రితం సిఎస్గా వచ్చాడు జవహర్ రెడ్డి గారు. మరి జవహర్ రెడ్డి గారు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా పనిచేసినది చంద్రబాబు గారికి చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు గవర్నమెంట్లో కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ గారు, ప్రస్తుతం పర్యావరణ పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు. మరి ఆయన సిన్సియర్ ఆఫీసర్గా పనిచేశారు. మంచి కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ అయినా. సహజంగా ఏ ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీ ఆ ముఖ్యమంత్రికి అనుగుణంగా పనిచేయడం ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా చేసే పనే అది. జవహర్ రెడ్డి గారా, లేకపోతే అంతకుముందున్న చీఫ్ సెక్రటరీ కృష్ణారావు గారా, లేకపోతే ఎవరున్నా సరే ఆ ముఖ్యమంత్రికి అనుగుణంగా చేయడమే సహజంగా జరిగే ప్రక్రియ అది. కాబట్టి ఈ గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ గవర్నమెంట్లో చంద్రబాబు గారు వచ్చి నీరబ్ కుమార్ గారిని పెట్టుకున్నారు. ఇంక ఇవాళ నుంచి కొత్త డీజీపీ కూడా ఇవాళ రేపట్లో డీజీపీ కూడా నియామకం జరగబోతుంది. ఇంకా దాదాపుగా అన్ని శాఖల్లో కీలకమైన అధికారులందరూ కూడా మార్పు చేయబోతున్నారు. భారీ బదిలీలు చేపట్టడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్లుగా ఉన్న, జిల్లా ఎస్పీలుగా ఉన్న, తర్వాత ఐజీలు, డిఐజీలు మొత్తం సెటప్ అంతా మారిపోయే పరిస్థితి 12 తర్వాత జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చీఫ్ సెక్రటరీ అనే అధికారి ప్రస్తుతం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, రాష్ట్ర పరిపాలన కీలకంగా మారింది కాబట్టి ఇమీడియట్లీగా నీరబ్ కుమార్ గారిని తీసుకొచ్చి సిఎస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. మరి వేళ అన్ని జిల్లాల్లో మరి రేపు 12వ తారీఖు జరిగే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చూడాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. వివిధ శాఖల్లో పనిచేసే అధికారులు ఎవరైతే ఈ ఏర్పాట్లు బాగా చేయగలరో వారిని ఎంపిక చేసే విషయంలో వారికి కావాల్సిన అధికారిని పెట్టుకున్నారు చంద్రబాబు గారు. మరి నీరబ్ కుమార్ గారు కూడా చాలా సమర్థవంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన, చట్టాలపైన లేదంటే పూర్తిగా అవగాహన, పరిపాలన యంత్రాంగమైన పూర్తిగా అవగాహన చీఫ్ సెక్రటరీ కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పరిపాలనని ప్రభుత్వ పరంగా చేయడానికి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ గారు కూడా సమర్థవంతమైన అధికారి అని చెప్పి ఇప్పటికే ఆయన మీద గుడ్ ఒపీనియన్ ఉంది. కాబట్టి అలాంటి ఆఫీసర్స్ని ఎంపిక చేసుకుని సిఎస్ గారు ఇవాళ నుంచే చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. ఇంకా రేపటి నుండి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకార ఏర్పాట్లో నిమగ్నం కానున్నారు. మరి 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పెద్ద ఎత్తున ఒక కుదుపడానికి ఐఏఎస్లు ఎవరైతే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో రకరకాల ఆరోపణల్లో దగ్గరగా ఉన్న ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ దాటి ఎక్కడికి వెళ్ళనీయకుండా ఆంధ్రప్రదేశ్లోనే విధులు నిర్వర్తించేలా వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కానీ లేకపోతే గత ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ వాటన్నిటికీ లెక్క చెప్పాల్సిందే, బాధ్యత తీసుకోవాల్సిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు కూడా ఇచ్చింది. ఎవరు కూడా డిప్యుటేషన్ గురించి వచ్చిన అధికారులు జిల్లా ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్లకుండా ఇక్కడే ఉండాలి అని చెప్పి నిర్దిష్టమైన ఆదేశాలు చీఫ్ సెక్రటరీ ద్వారా ఇప్పించారు. మరి ప్రమాణ స్వీకారం తర్వాత ఆంధ్రప్రదేశ్ యంత్రాంగంలో బ్యూరోక్రసీలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి సంచలనం కలగబడుతున్నాయో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి
దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,